నటుడు రఘునాథ్ రెడ్డి. ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సాధారణ నటుడిగా సినిమాల్లోకి వచ్చిన రఘునాథ్ రెడ్డి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా టాలీవుడ్పై తనదైన ముద్ర వేశారు. దాదాపు 370 సినిమాల్లో, 400 నాటకాల్లో, 50 సీరియల్లో నటించిన మేటి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇన్ని సినిమాల్లో నటించిన వివాదాలకు, అపోహలకు తావివ్వకుండా అందరికీ కావాల్సిన వ్యక్తిగా మారారు. అయితే ఇంత సీనియర్ నటుడైన రఘునాథ్ రెడ్డికి సరైన గుర్తింపు వచ్చిందా అంటే రాలేదనే చెప్పాలి. అందుకు కారణాలు అనేకం. ఇక రఘునాథ్ రెడ్డి గారు కొంతకాలంగా సినిమాలకు, నటనకు దూరంగా ఉంటున్నారు. గత శనివారం ఆయన కన్నుమూశారు. ఈ నేపథ్యంలో రఘునాథ్ రెడ్డి గారికి సంబంధించిన కొన్ని అంశాలను తెలుసుకుందాం. రఘునాథ్ రెడ్డి గారి పూర్తి పేరు కలకోట రఘునాథ్ రెడ్డి. 1943లో కృష్ణా జిల్లా కుందేరు గ్రామంలో పుట్టారు. తల్లిదండ్రులు సామ్రాజ్యమ్మ, కృష్ణారెడ్డి. వీరిది వ్యవసాయ కుటుంబం. చిన్నతనంలో స్థానికంగానే చదివిన రఘునాథ్ రెడ్డి మచిలీపట్నం, విజయవాడలోనూ చదివారు. పాత ఎస్ఎస్ఎల్సి పూర్తి చేశారు. ఆ సమయంలోనే మాస్టర్ గారి సూచన మేరకు రైల్వే పరీక్షలు రాశారు. అంటే అప్పటి ఆర్ఆర్బీ పరీక్షలు రాశారు. తొలి ప్రయత్నంలోనే 1964లో సికింద్రాబాద్లోని సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో క్లర్క్గా ఉద్యోగం వచ్చింది. 10 ఏళ్ల పాటు లాలాగూడ వర్క్షాప్లో పనిచేశారు. ఆ తర్వాత రాయనపాడుకు బదిలీ అయింది. అప్పట్లో రైల్వేలకు సంబంధించిన శిక్షణతో పాటు ఇతర దేశాల్లో సేవలందించేందుకు కొంతమంది ఉద్యోగులను డిప్యుటేషన్లపై విదేశాలకు పంపించేవారు. ఆ క్రమంలోనే ఇరాక్కు వెళ్లారు రఘునాథ్ రెడ్డి గారు. అక్కడ దాదాపు 2.5 ఏళ్లు పనిచేసి మళ్ళీ తిరిగి ఇండియాకు వచ్చారు. విజయవాడలో పనిచేశాక మళ్ళీ సికింద్రాబాద్కు బదిలీ అయింది. అప్పటికే అక్కడ పనిచేసి ఉన్న రఘునాథ్ రెడ్డి గారికి నాటకాల్లో ప్రసిద్ధుడిగా పేరున్న శ్రీహరిమూర్తి గారు, టి శివరామకృష్ణ గారు పరిచయం అయ్యారు. వారు నిరంతరం నాటకాల్లో నటించేవారు. వారి ప్రోత్సాహంతోనే రఘునాథ్ రెడ్డి గారు నాటకాల్లోకి వచ్చారు. అలా బెల్లంకొండ రామదాసు గారి ప్రోత్సాహంతో విజయవాడలో తొలిసారిగా ఆకాశరామన్న పేరుతో నాటకం వేశారు. అప్పట్లో నాటకాలు సామాజిక శ్రేయస్సు నేపథ్యంగా సాగేవి. అలా నాటకాల్లో నటించిన రఘునాథ్ రెడ్డి గారు నిజ జీవితంలోనూ ఎలా ఉండాలో తనకు తానుగా కొన్ని పరిమితులు విధించుకున్నారు. ఇక ఆకాశరామన్న నాటకంలో మంచి పేరు రావడంతో తోటి ఉద్యోగులు ప్రోత్సహించారు. ఆ తర్వాతి కాలంలో వందల నాటకాల్లో నటించే అవకాశం వచ్చింది. ఆ సమయంలోనే హైదరాబాద్లోని హెచ్ఎంటీ కంపెనీ వారు నాటక పోటీలు నిర్వహించారు. ఆ నాటక పోటీల్లో ప్రఖ్యాత పునరపి జననం నాటకంలో నటించారు రఘునాథ్ రెడ్డి గారు. ఆ నాటకంలోని తన ప్రదర్శనకు గాను బెస్ట్ యాక్టర్గా అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత ఆయనకు మళ్ళీ విజయవాడ బదిలీ అయింది. కానీ నాటకాలపై మక్కువతో అక్కడి నుంచి హైదరాబాద్కు వచ్చి మరీ నాటకాలు వేసేవారు రఘునాథ్ రెడ్డి గారు. ఆ సమయంలోనే పరుచూరి వెంకటేశ్వరరావు గారి చిన్నబ్బాయి పేరుతో ఏర్పాటు చేసిన రఘుబాబు పరిషత్ ఆధ్వర్యంలో నాటకాలు వేసే ఛాన్స్ వచ్చింది. త్యాగరాయ గానసభలో నిర్వహించిన ధర్మో రక్షితి రక్షితః నాటకంలో అద్భుతమైన నటనతో, మంచి డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నారు. ఆ నాటకాన్ని చూసిన పరుచూరి వెంకటేశ్వరరావు గారు రఘునాథ్ రెడ్డి గారిని సంప్రదించి సినిమాల్లో నటించాల్సిందిగా కోరారు. అలా 1991లో వచ్చిన సర్పయాగం సినిమాలో రఘునాథ్ రెడ్డి గారికి తొలి సినిమా ఛాన్స్ వచ్చింది. పరుచూరి బ్రదర్స్ డైరెక్షన్లో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై డాక్టర్ డి రామనాయుడు గారు నిర్మించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ మూవీలో మొదటిసారి నటించినప్పటికీ రఘునాథ్ రెడ్డి గారు తనదైన నటనతో మెప్పించారు. మరుసటి ఏడాది మదర్ ఇండియా సినిమాలో రాజ్యలక్ష్మి తమ్ముడి పాత్రలో నటించగా, శభాష్ రాము, నాని సినిమాల్లోనూ నటించారు. ఇక డాక్టర్ ఎం మోహన్ బాబు గారితో కలిసి ఎం ధర్మరాజు ఎంఏ సినిమాలో కీలక నాయకుడి పాత్రలో నటించి మెప్పించారు రఘునాథ్ రెడ్డి గారు. సమకాలీన రాజకీయ నాయకుడు ఎలా ఉంటారో అంతే సహజంగా నటించిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఇక ఆర్ నారాయణమూర్తి గారు తీస్తున్న చీమలదండు సినిమాలో రఘునాథ్ రెడ్డి గారిని మెయిన్ విలన్గా ఎంపిక చేశారు ఆర్ నారాయణమూర్తి గారు. స్నేహచిత్ర పిక్చర్స్పై ఆర్ నారాయణమూర్తి గారి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం నమోదు చేసింది. ఆ సినిమాలో సింగిల్ టైటిల్ కార్డు స్థాయికి వచ్చారు రఘునాథ్ రెడ్డి గారు. ఇక ఒరే రిక్షా సినిమా సమయంలో దాసర్ గారితో పరిచయం ఏర్పడింది. ఆ మూవీలో వెంకటరత్నం పాత్రలో నటించి మెప్పించారు. అప్పటి వరకు కొన్ని సినిమాలు మద్రాసులో షూటింగ్ జరిగేవి. దీంతో పలు సినిమాల్లో ఛాన్స్ వచ్చినప్పటికీ ప్రయాణం చేసే సౌకర్యం సరిగ్గా లేకపోవడం, డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో కొన్ని సినిమాలను వదులుకోవాల్సి వచ్చింది. ఒరే రిక్షా సినిమా తర్వాత ఎర్రోడు సినిమాలో నటించారు. అయితే అక్కడే రఘునాథ్ రెడ్డి గారికి అసలైన ప్రతిబంధకం ఎదురైంది. అప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలో రాజకీయాల గురించి పెద్దగా తెలియదు. అయితే ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలో దాసరి గారు పిలిచి, మీరు ఎలా ఉన్నారో అలానే ఉండండి, ఎవరో ఏదో కామెంట్ చేశారని మిమ్మల్ని మీరు మార్చుకోవద్దు, మీరు మీలాగా ఉన్నప్పుడే బాగుంటారు అని చెప్పారట. అయితే దాసరి గారు తనను ఎందుకలా అన్నారో అర్థం కాలేదు రఘునాథ్ రెడ్డి గారికి. దీంతో ఒకరిద్దరు తోటి నటులను కలిసి ఈ అంశాన్ని ప్రస్తావిస్తే కొందరు తెలుగు నటులు నెగిటివ్గా కామెంట్ చేసిన విషయం తెలిసింది. వాస్తవానికి ఇతర నటులతో కూడా రఘునాథ్ రెడ్డి గారికి పరిచయాలు తక్కువగా ఉండేవి. గొడవలు, వివాదాలు అసలు ఉండేవి కాదు. ఇక దాసర్ గారు అలా చెప్పాక అప్పటికే రిజర్వ్గా ఉండే రఘునాథ్ రెడ్డి గారు ఆ తర్వాత ఇంకా రిజర్వ్గా మారిపోయారు. తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయేవారు. సినిమాల్లో కేవలం సినిమాకు సంబంధించిన అంశాలే మాట్లాడేవారు. అయితే ఎంత రిజర్వ్గా ఉంటాడనే పేరున్నప్పటికీ తన ప్రతిభతో మాత్రమే సినిమాల్లో అవకాశాలు చేజిక్కించుకున్నారు రఘునాథ్ రెడ్డి గారు. 10 ఏళ్ల కాలంలోనే 300లకు పైగా సినిమాల్లో అవకాశాలు వచ్చాయంటే ఆయనకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎర్రోడు సినిమా తర్వాత అరణ్యం, సూర్యపుత్రులు సినిమాల్లో నటించారు. అప్పటి వరకు విప్లవాత్మక, సందేశాత్మక చిత్రాల్లోనే నటించిన రఘునాథ్ రెడ్డి గారికి ఫస్ట్ కమర్షియల్ మూవీలో ఛాన్స్ వచ్చింది మాత్రం ప్రేమించుకుందాంరా సినిమాలో. ఆ మూవీలో హీరో వెంకటేష్ తండ్రి అంటే గిరి తండ్రిగా నటించారు.
ఇక సూపర్ హీరోస్ రౌడీ దర్బార్, కలెక్టర్ గారు, పెళ్లి పందిరి సినిమాలో నటించాక చిరంజీవి గారితో చూడాలని ఉంది సినిమాలో ఛాన్స్ వచ్చింది. వరుసగా దాదాపు 370కి పైగా సినిమాల్లో నటించిన రఘునాథ్ రెడ్డి గారు చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా ఒప్పుకునేవారు. పాత్రకు ప్రాధాన్యం ఉంటే చాలు నటించేవారు. ఇంద్ర, డాన్, తమ్ముడు, రాయలసీమ రామన్న చౌదరి, సీమసింహం, మల్లేశ్వరి, సంక్రాంతి, శ్రీరామరాజ్యం ఇలా పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. అయితే 2010లో రఘునాథ్ రెడ్డి గారికి మొదటిసారి స్ట్రోక్ వచ్చింది. దీంతో కొన్నాళ్లు విరామం తీసుకున్నారు. కొన్ని సినిమాల్లో మాత్రమే నటించారు. ఆ తర్వాత 2014లో మరోసారి స్ట్రోక్ రావడంతో ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత ఎక్కువగా నడవలేకపోయారు. 2012లో శ్రీ వాసవి వైభవం సినిమాలో నటించిన రఘునాథ్ రెడ్డి గారు మళ్ళీ 2018లోనే స్క్రీన్పై కనిపించారు. ఆయన నటించిన చివరి తెలుగు సినిమా సుబ్రహ్మణ్యపురం. ఆ సినిమాలో బ్రాహ్మణుడి పాత్రలో నటించి మెప్పించారు రఘునాథ్ రెడ్డి గారు. ఇదంతా సినిమాల వరకు అయితే ఆయన వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే రఘునాథ్ రెడ్డి గారు అన్ని సినిమాల్లో నటించినప్పటికీ సినిమాలో సంపాదించింది మాత్రం తక్కువే అని చెప్పవచ్చు. కుషాయిగూడలో సొంతిల్లు తప్ప ఇప్పటికీ పెద్ద ఆస్తులేమీ లేవు. అలాగని ఆయనకు వేరే అలవాట్లు కూడా లేవు. అయితే రెమ్యూనరేషన్ విషయంలో పెద్దగా పట్టింపులు లేకపోవడం, నిర్మాతలు ఇచ్చినంత తీసుకోవడంతోనే పెద్దగా సంపాదించుకోలేదని చెబుతారు. 2005 నాటికి రఘునాథ్ రెడ్డి లాంటి సీనియర్ నటులు చాలామంది రోజుకి దాదాపు 50,000 చొప్పున రెమ్యూనరేషన్ తీసుకునేవారట. అయితే రఘునాథ్ రెడ్డి గారు మాత్రం 4 రోజులకు కలిపి 80,000 రూపాయల చొప్పున తీసుకునేవారని చెప్తారు. ఇక చిన్న సినిమాల్లోనూ టెక్నీషియన్స్ తీసే సినిమాల్లోనూ రెమ్యూనరేషన్ లేకుండానే నటించేవారు. దాదాపు 50కి పైగా సినిమాల్లో రెమ్యూనరేషన్ లేకుండా నటించారని చెప్తారు. అలా 370కి పైగా సినిమాల్లో నటించినా పెద్దగా సంపాదించుకోలేకపోయారు. తాను 28 ఏళ్ల పాటు రైల్వే శాఖలో పనిచేశానని, ఆ పెన్షన్ తనకు సరిపోతుందని, సొంత ఇల్లు ఉందని, పిల్లలు బాగా సెటిల్ అయ్యారని, అందుకే తాను రెమ్యూనరేషన్ విషయంలో పెద్దగా బాధపడనని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక రఘునాథ్ రెడ్డి గారి ఫ్యామిలీ లైఫ్ విషయానికి వస్తే రఘునాథ్ రెడ్డి గారి భార్య పేరు అన్నపూర్ణ. వీరికి సుధాలక్ష్మి, అరుణ, సుధాకర్ రెడ్డి సంతానం. అయితే గత ఏడాది డిసెంబర్లో ఆయన కుమారుడు సుధాకర్ రెడ్డి హార్ట్ అటాక్తో చనిపోయారు. సొంతంగా కంపెనీ పెట్టి ఆర్థికంగా నిలదొక్కున్నారు. అంతా హ్యాపీగా ఉంది అనుకున్న టైంలో కొడుకు చనిపోవడం రఘునాథ్ రెడ్డి గారి జీవితంలో అత్యంత విషాదకరమని చెప్పవచ్చు. అంతకు 4 ఏళ్ల ముందే పెద్దల్లుడు కూడా కన్నుమూశారు. అయితే సినిమాలో అవకాశాలు తగ్గిన తర్వాత కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకే ప్రాధాన్యం ఇచ్చేవారు. తన కుమార్తె, కొడుకులు అందరూ కలిపి ఒకే ఏరియాలో నివాసం ఉండేవాళ్ళు. ఓ ఇంటర్వ్యూలో రఘునాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ తాను 5 నిమిషాల వాకబుల్ డిస్టెన్స్లోనే పిల్లలు ఉంటారని చెప్పారు. కుటుంబం అంతా ఒకే దగ్గరగా ఉంటే తాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానని, అలాగే కోరుకుని అలాగే ఉండేవాడినని చెప్పారు. అయితే అల్లుడు ఆకస్మికంగా చనిపోవడం, ఆ తర్వాత 3 ఏళ్లకే కుమారుడు చనిపోవడంతో ఆ బాధ నుంచి కోలుకోలేకపోయారు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే రఘునాథ్ రెడ్డి గారికి 2020 తర్వాత ఆరోగ్యం సరిగ్గా లేదు. ఈ విషయం చాలా మంది నటినట్లకు తెలిసినప్పటికీ ఆయనను పలకరించలేదనే చర్చ కూడా జరిగింది. ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై మాట్లాడుతూ, నేను కూడా చాలా మంది నటినట్లను పలకరించేందుకు ప్రత్యేకంగా వెళ్ళేవాడిని కాదు. అలాంటప్పుడు నన్ను పలకరించేందుకు ఎందుకు రాలేదు అని నేను బాధపడాల్సిన అవసరం లేదు. అలాగని నాకు ఆరోగ్యం బాగోలేదనే విషయం కొంతమంది హీరోలకు ఖచ్చితంగా తెలుసు. వారికి నన్ను చూసేందుకు వచ్చేంత తీరుగా ఉండాలి కదా అని సరదాగా వ్యాఖ్యానించారు. అంటే తనకు తాను ఎంత రిజర్వ్గా ఉన్నారో, తనకు తాను ఎంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేశారో ఈ వ్యాఖ్యలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక మరికొన్ని విషయాలకు వస్తే తన 30 ఏళ్ల సినిమా జీవితంలో పొగడ్తలే తప్ప విమర్శలను ఏనాడూ ఎదుర్కోలేదు. తన పని తాను చేసుకునే వ్యక్తిగా గుర్తింపు పొందారు. గతంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా కూడా చేశారు. కొన్నిసార్లు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ హెల్ప్ తీసుకోవాలని చాలామంది సూచించినా తనకు మెడిక్లెయిమ్ ఒక్కటి చాలని, బతకడానికి రైల్వే పెన్షన్ వస్తుంది కాబట్టి పెద్దగా అవసరాలు లేవని, పిల్లలు వెల్ సెటిల్ అయ్యారని, ఆ నిధులేవో లేని వారికి కేటాయించాలని చెప్పేవారట. మరో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను అందరికీ కావాల్సిన వాడిని అనే కంటే కూడా తనకు అందరూ కావాల్సిన వారిగా భావిస్తానని, అలాగని కాకపట్టే అలవాటు తనకు లేదని చెప్పారు. సినిమా రంగంలో క్యాస్ట్ ఫీలింగ్పై మాట్లాడుతూ తాను 370 సినిమాల్లో నటిస్తే అందులో తన సామాజిక వర్గానికి చెందిన వారు కేవలం 10-12 సినిమాలు మాత్రమే తీశారని, మిగతా సినిమాలన్నీ ఇతర క్యాస్టుల వారే తీశారని, ఆ విషయం అందరికీ స్పష్టంగా తెలుసని చెప్పారు. కొందరు ఓర్వలేక, కొంతమంది అసంతృప్తితో అలా మాట్లాడి ఉంటారని, అది వారి వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పారు. తాను అన్ని సినిమాల్లో నటించినా సంపాదించుకోలేకపోయాననే బాధ తనకు లేదని, సినిమా రంగం తనకు ఏదో చేయాలనే అభిప్రాయం కూడా లేదని, ఎందుకంటే తాను డబ్బులు తీసుకుని మాత్రమే నటించానని, కళామ తల్లికి సేవ చేయడం తన వ్యక్తిగత ఇష్టమని చెప్పారు. అందరూ బాగుంటేనే కళారంగాలు బాగుంటాయని, నిత్యం విమర్శలు చేస్తే అది సహేతుకం కాదని కూడా చెప్పారు రఘునాథ్ రెడ్డి గారు. ఇక తెలుగులోనే కాక హిందీ, తమిళం, భోజ్పురి సినిమాలో కూడా నటించారు. దాదాపు 30 తెలుగు సీరియళ్లలో కూడా నటించారు రఘునాథ్ రెడ్డి గారు. మొత్తం మీద 370కి పైగా సినిమాల్లో, 50కి పైగా సీరియళ్లలో, 50కి పైగా యాడ్స్లో, 400కి పైగా నాటకాల్లో నటించి నటనారంగంపై తనదైన ముద్ర వేశారు రఘునాథ్ రెడ్డి గారు. ఆయన మరణం చిత్రసీమకు తీరని లోటని చెప్పవచ్చు. ఆయన భౌతికంగా దూరమైన,
సినిమాల రూపంలో నిత్యం కనిపిస్తూనే ఉంటారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం. ఇవి దివంగత నటుడు రఘునాథ్ రెడ్డి గారికి సంబంధించిన అంశాలు.